రెండు దిక్కులు క్లీన్ చేయండి. అక్కడికి వెళ్ళి పెడదాం. రేపు దావకాను ఉన్నది, కట్టుకున్నది, వాళ్ళు సర్వే చేసుకుంటారు. టైర్లు పెట్టుకొని పైకి లాక్కోవచ్చు. అటుపక్కకి కూడా ఒక్కడ చెట్టు ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుతుంది అందు ఇప్పుడు రెండింటికి తీసేసి వాళ్ళు సర్వే చేసుకొని ఇప్పుడు ఆ మత్తయ్య కాడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఉంటాం. ఈ కింద కూడా ఉంటుంది సార్. ఇది ఎలా అక్కడ దాకా పోవాలి, సలిమగాడి దాకా పోవాలి. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎస్సీ కాలనీ అంటే గాంధీనగర్ ఎస్సీ కాలనీ ప్రధానం ఏం చెప్పండి. వాస్తవం ముందు చింతకుంట ఉండే, చింతకుంట విస్తరింపబడేది తున్నదో గాంధీనగర్ ఎస్సీ కాలనీ. అప్పుడు అక్కడి ఇండ్లు లేనటువంటి వారికి అందరికీ కూడా ఏదైతుందో ఈయన ఓల్డెన్ డేస్ దాదాపు 50-60 సంవత్సరాల క్రితం అప్పుడు ఏదైతున్నదో, అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా నిరుపేద వర్గాలైనట్టుగా దళితులు ఎవరే కానీ అంటున్నారు. వాళ్ళకందరికీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రభుత్వ స్థలాలు కల్పించి, ప్రభుత్వ స్థలాలు లేని కాడ ఏదైతుందో భూసేకరణ ద్వారా ఏదైతుందో స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటి విడత వాళ్ళ జగిత్యాల ఈ ప్రాంతానికి ప్రస్తుత జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి ఎస్సీ కాలనీ అని చెప్పంటే ఈ మన గాంధీనగర్ ఎస్సీ కాలనీ. అప్పుడు మహాత్మా గాంధీ గారి పేరిట ఏదైతుందో ఈ ఎస్సీ కాలనీ రూపుదిద్దుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. అప్పుడు ఏదైతుందో ప్రైవేట్ ల్యాండ్ సేకరించి మొత్తం జగిత్యాలలో ఉన్నట్టు దళితులు ఎవరే కానీ ఇల్లు లేనటువంటి వారికి అందరికీ ఏదైతుందో ఇండ్ల స్థలాలు కల్పించి ఇండ్ల మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ NH 63 జాతీయ రహదారికి ఆ వైపు ఈ వైపు రెండు వైపులా కూడా ఇచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ఇండ్ల నిర్మాణంతో పాటుగా సరే క్రమేపీ ప్రభుత్వాలు మారుతున్నాయి. అది ఏ ప్రభుత్వమైనా కానీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పింపజేయడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి కల్పిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతటికి ఏదైతుందో సామూహికంగా వారు శుభకార్యాలు చేసుకోవడానికి ఒక సామూహిక భవనం ఉంటుంది అనే భావనతోని అప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు దృష్టి తీసుకొచ్చింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ అంటే ఇరు వర్గాల వారికి ఆ వైపు ఈ వైపు ఇరు వర్గాల వారికి అంటుండేది ఈ గాంధీనగర్లో ఒక మంచి సామూహిక భవన నిర్మాణం చేయాలని చెప్పని స్థలం కల్పించి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో దీనికి కావాల్సిన నిధులు కొన్ని సమకూర్చడం జరిగింది. సరే రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడము తదుపరి వచ్చిన ప్రభుత్వం కూడా కొంతమేర వారు కూడా నిధులు సమకూర్చిండ్రు. ఇంకా కూడా ఇది అసంపూర్తిగా ఉన్నది. ఈ ఫ్లోరింగే కానీ కాంపౌండ్ వాలే కానీ వీటితో పాటుగా ఏదైతుందో ఈ పక్కన ఈ చింతకుంట చెరువు మత్తడి నీళ్ళు ఇట్లా ప్రవహిస్తాయి. ఈ చింతకుంట చెరువు మత్తడి నీళ్ళు ప్రవహించడంతో ఆ నీళ్ళు ఏదైతుందో ఆ వరద తాకిడి ఈ భవనానికి ఇటు కొట్టి కొంత ఇది ఇక్కడ దళితులందరూ కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరిగేషన్ శాఖ వారితో సంప్రదించి ఇప్పుడు మత్తడికి వెళ్ళి ఏదైతుందో ఈ వరద తాకిడి ఏదైతుందో ఫ్లడ్ వాటర్ వస్తుంది కదా, అది ఈ సామూహిక భవనానికి ఈ ప్రాంతానికి నీటి వరద ఒత్తిడి తాకకుండా అది ఒక రిబెట్మెంట్ అటు ఇటు రెండు వైపులా కూడా రిబెట్మెంట్ కట్టడము. ఈ మొత్తం నీళ్ళని ఏదైతే ఉందో కింద మనము కీలాగడ్డకి ఒక రోడ్డు పోతుంది, సలిమగాడ దాకా పోతుంది. వాస్తవంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఉప్పరపేట అట్లాగే దగ్గులమ్మ గుడి ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా దగ్గులమ్మ గుడి ప్రాంతమే కానీ ఉప్పరపేట కానీ వారికి అందరికీ ఏదైతే ఉన్నదో ఈ మత్తడి నీళ్ళ ప్రవాహం అనేది వాళ్ళకు వర్షాకాలంలో కొంత ఎప్పుడూ వరద తాకిడి గురవుతుంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఈ మత్తడి కాడికి వెళ్ళి కింద సలిమగాడ దాకా ఈ నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఇరువైపులా కూడా ఇబ్బంది గురి కాకుండా వరద తాకి లేకుంటే ఏదైతుందో మరి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టబడే విధంగా
మరి కార్యక్రమం రూపొందించాలి, నిధులు మంజూరు చేయాలని చెప్పని ఇరిగేషన్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ అధికారి గారు కూడా వచ్చిండ్రు. వాళ్ళ అంచాలు రూపొందిస్తుండ్రు. ఈ మత్తడి నీటి ప్రవాహానికి సంబంధించి ఏదైతుందో ఇరిగేషన్ శాఖతో నిధులు మంజూరు పొందే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతుందో ఈ ఫ్లోరింగే కానీ కాంపౌండ్ వాలే కానీ దీనికి ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పని ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణతో వారి అధీనంలో నిధులు ఉంటాయో ఆ నిధులకి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు ఏది ఇస్తుందో ఈ భవనాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఆ మొత్తం నీళ్ళకి సంబంధం లేకుండా దీనికి ఒక 10 లక్షలు చేస్తాం. అట్లా మహిళా సంఘం కూడా వాళ్ళకు అసలు ఇది బేసిక్ ఇది మహిళా సంఘానికి సంబంధించింది. నడమ మొగోళ్ళు వచ్చి నడవసి వచ్చిండ్రు వీళ్ళని ఎగరగొట్టి ఉన్నవాడు చెప్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదైతే వెనక స్థలం ఉందంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకొక 5 లక్షల రూపాయలు మహిళా సంఘం కూడా మంజూరు చేపిస్తారు. బిడ్డ ఈ 10కి సంబంధం లేకుండా మహిళా సంఘానికి 5 లక్షలు ఇస్తా, 10, 5, 15 ఆ మత్త నీళ్ళు పోవటానికి అది ఎంతైతే తెలియదు, ఎట్లా పెద్ద మొత్తం అంచనా వస్తుంది అదేదైనా దాన్ని కూడా మంజూరు చేపిస్తా. నేను నా 40 సంవత్సరాల ప్రజా జీవితంలో జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా ప్రభుత్వ స్థలాలు ఏవైనా కానీ ఇక్కడ దళితులకు మాత్రమే హక్కు కల్పించిన ప్రయత్నం చేసింది. ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఏదైతుందో ఆక్రమణలకు గురి కాకుండా వీళ్ళ కంచెగాడ కావాలని ఏదైతుందో వాటిని కాపాడటము. కేవలం దళితులకు మాత్రమే ఏదైతుందో వాళ్ళ పాప నిరుపేద వర్గాలు వాళ్ళ సొంత స్థలాలు సేకరించుకోలేరు, కొనుగోలు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు మాత్రం కల్పించింది. గాంధీ నగరాన్ని చింతకుంట వాళ్ళు ఎంత మంచి భవనం నిర్మాణం చేసుకుని చింతకుంట అని చెప్పారంటే ఆడ కూడా చింతకుంట బహుశా 20 గుంటలో 18 గుంటలు తెచ్చినాం, ఐడియా లేదు. చింతకుంట కల్పించినాము. అట్లాగే బంజేరుదొడ్లో కూడా కట్టించినాం సామిక భవనం. అక్కడ మన కిలాగడ్డ కూడా స్థలం ఇచ్చి అక్కడ కూడా కట్టించినాము. ధరూర్ క్యాంపుల ఎవరు గుంటడి సెంటు భూమి కూడా నేను కల్పించలేదు, రానియలేదే. కేవలం అంబేద్కర్ భవన్కు సంబంధించి ఏదైతే ఉన్నదో 23 గుంటల భూమి అంబేద్కర్ భవన్ స్థలం కల్పించి వారికి కూడా ఆ భవన నిర్మాణానికి కూడా దోహదపడడం జరిగింది. ఎందుకంటే దళితులు నిరుపేద వర్గాలు కాబట్టి దళితులకు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలలో ప్రధానమైన హక్కు ఎవరికి ఉంటుంది అంటే దళితులకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఆర్థికంగా వెనుకబడతామే కాకుండా సామాజికంగా కూడా వెనుకబడతానికి గురైనటువంటి వాళ్ళు కాబట్టి ఏదైతున్నదో వీళ్ళ దళితులకు కావాల్సిన ఒక సంక్షేమ కార్యక్రమాల అమలు లోపల దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక భావన మొదటిలో కాంగ్రెస్ పార్టీ కలిగి ఉన్నది. దీని వాస్తవానికి అందరికీ ఏదైతుందో సరే నాకు అదృష్టం దక్కలేదా, అందరూ ఎన్నికలు పోటీ చేస్తూ అందరూ గెలవాలని కోరుకుంటూ నేను కూడా కోరుకున్నా. చలో నాకు అదృష్టం దక్కలేదా అయినా బాధపడద్దు. నాకు అదృష్టం దక్కకున్న ఎమ్మెల్యేగా నాకు అంతకంటే పెద్ద అదృష్టం దక్కి. ఏం అదృష్టం చెప్పు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వీళ్ళు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా అని చెప్పండి. ఎట్లా చేస్తున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇది చేయగలుగుతున్నా. నేను ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన కానీ చేయలేకపోతుంది. నేను ఎమ్మెల్యే గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి ఇక్కడ దీనికి 10 లక్షలు చెప్తా అని చెప్పి అంటున్నా, మహిళలకు 5 లక్షలు ఇస్తా అని చెప్పి అంటున్నా. దానికి ఏదైతే మొత్తం నిలబొట్టడానికి ఏదైతుందో వరద తాకిలో దాన్ని కట్టిస్తా అని చెప్పండి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నా, రాష్ట్రంలో అదృష్టం కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నాం. ఓ విధంగా అదృష్టం అనేది ఈ రకంగా రాకుండా ఆ రకంగా కలిసి వచ్చింది. అట్లా తృప్తి చెందాలి. నేను మిత్రులందరూ కూడా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ వాదులకే కాదు, మొత్తం పౌర సమాజానికి అందరికీ వర్తిస్తే చెప్పంటూ నేను మన తలదమ భేదం లేదురా నాయన. నువ్వు నాకు ఓటు వేసినవా, ఓటు ఎత్తా నీకు ఇస్తా అని చెప్ప తల్లి. ఓటు నీ దయ అవసరం వచ్చినప్పుడు, ఓటు నీ దయ తల్లి అంటున్నా నేను. అది అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ దాని నిబంధనలకు అనుగుణంగా అర్హతకు అనుగుణంగా అందరికీ వర్తింప చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నాను. కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నాను. ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే విధి విధానాలకు అనుగుణ రేపు ఇల్లు మంజూరు చేయాలనే. ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా కానీ పరిశీలిస్తాం, ఇళ్ళకి ఇల్లు ఇస్తాం. నీ కాంగ్రెస్ నాకు ఇల్లు ఇవ్వాలంటే లేదు, నీకు ఇల్లు లేకుండా ఇల్లు ఇస్తాం బరాబరి. ఆ విధమైన నిబంధనలు ఇవ్వు అంటున్నాను. అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పి అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మీరు కూడా అందరూ సహకరించండి. రాజకీయాలకు అతీతంగా
నేను మీకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.